మన ప్రియతమ మంత్రి గారు దేవాదాయ ధర్మశాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి కావచ్చు, స్పీకర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకని ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్నారంటే గడిచిన 5 ఏళ్ళుగా అందరం కూడా ఇబ్బంది పడ్డాం. రాత్రిపూట ఇళ్లలో నిద్రపోవాలంటే భయపడేవాళ్ళం. అటువంటి పరిపాలన మనకు వద్దని చెప్పి ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒక మంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మన ఆడబిడ్డలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా కలిసికట్టుగా దీవెనలు అందజేసి ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసి వాళ్ళ సరైన పరిపాలన చేస్తూ ఉన్నాం. అమరావతిని కట్టుకుంటున్నాం, పోలవరాన్ని కట్టుకుంటున్నాం, నదులు అంతందాన్ని చేస్తున్నాం, మరి నేషనల్ హైవేస్ వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాం. పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం ఏర్పాటు చేసాం. దాదాపు 10,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. రైతులను ఆదుకుంటాం, అన్నదాత సుఖీభావ తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ బాగుండాలి, రైతు సోదరులు బాగుండాలి, ముఖ్యంగా మహిళలు బాగుండాలి. ఎవరైతే మహిళలు, ఎవరైతే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండి రాత్రి పగళ్ళు కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడిందంటే మా అక్క చెల్లెల దీవెనలతోటి.